అనాగరిత దశ నుంచి మనిషి బతకటానికి నానాక కష్టాలు పడ్డాడు. బిక్కు బిక్కు అంటూ జంతువుల మధ్య బతకడం అంత ఈజీ మాత్రం కాదు. రకరకాలుగా తనకి తానై ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. పులి ఇంకా సింహం దగ్గర నుంచి తప్పించుకోవటానికి కనిపెట్టిన ఆయుధమే బాణం బరిసె. ఎండలు వానలు కోసమే కనిపెట్టిన ఆయుధమే గుడిసె. కీటకాలు జబ్బుల కోసమే కనిపెట్టినది వైద్యం. చివరిగా మనిషి నుంచి మనిషిని కాపాడటానికి కనిపెట్టిన ఆయుధం పేరే మానవత్వం. ఇట్స్ అ వెపన్ బట్ ఇన్విజిబుల్ వెపన్. దేవుడు కూడా మానవత్వం కోసమే బతుకుతాడని మనము చెప్తాం. అవతల వాళ్ళని నమ్మించాం, వాడు నమ్మాడు, అందుకే మనల్ని వదిలేశాడు. లేకపోతే మనల్ని ఎప్పుడో వేసేసేవాడు. దేవుడు మిగతా యానిమల్స్ని పట్టించుకోడు, ఫోకస్ అంతా మన మీదే. మనము అన్ని జంతువుల్ని చంపేయచ్చు, కానీ మనిషిని మనిషి మాత్రం చంపేయకూడదు రోయ్. దేవుడికి నచ్చదు దేవుడు బతికేదే మనుషుల కోసం అని మనం చెప్పాం. అందుకే అన్ని రిలీజన్స్కి మెయిన్ హెడ్డింగ్ ఏ మానవత్వం. దానికోసమే పనిచేస్తూ ఉంటాయి. అయినా సరే కొట్టుకొని చస్తూ ఉంటారు, చంపుతూ ఉంటాం. కానీ నిజంగా కష్టాలు ఉన్న వ్యక్తికి నిజంగా సాయం చేసే మనుషులు ఇంకా ఉన్నారు. జాలి పడే ఎందరో ఉన్నారు. మనిషి స్వార్థంతో కనిపెట్టిన మానవత్వం మాత్రం కాదు, ఇంకా ఏదో గొప్ప గుణం ఉంది వాళ్ళలో. దానికి వేరే పేరు పెట్టాలి అని ఉంది నాకు. మీరు కమెంట్లో చెప్పండి. మీకు ఏదైనా తడితే నాకు చెప్పండి. మానవత్వం కంటే మంచి పేరు అయ్యి ఉండాలి. లోయలో పడి ఒకడు చనిపోతుంటే వాడిని ఒకడు కాపాడాడు. వాడు అంటాడు, సమయానికి ఆ దేవుడే నిన్ను పంపించాడు అన్నా అని. ఇలా అనవసరంగా దేవుడికి క్రెడిట్ ఇచ్చేస్తే నాకు నచ్చదు. తిరిగి వాడిని అదే లోయలో పడేయాలని అనిపిస్తుంది. మనకి నరాల్లో దేవుడు ఎక్కేశాడు. మంచి మనుషుల్ని తీసుకొని వెళ్ళి కూడా దేవుడు అకౌంట్లో వేసేయకూడదు. మీకు ఎప్పుడూ సాయం చేసేది కాపాడేది సాటి మనిషే. ఫస్ట్ మీరు ఆ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వండి.